ఒక నెల కాంగ్రెస్ పాలనలో మిగిలింది ఏమన్నా ఉందంటే, జరిగింది ఏమన్నా ఉన్నదంటే రైతు కష్టాలు, విద్యార్థుల కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు, అవినీతి, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, దీంతోనే 2 ఏళ్ల కాలం వెలుగుచ్చింది. చెప్పుకోవడానికి ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి. కేసీఆర్ గారి ప్రభుత్వం 2 ఏళ్లలో మొదటి 2 సంవత్సరాల్లోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసింది. ఆ రోజు అంటే 24 అప్పుడు 6 గంటలే ఉంటుండే, పొద్దున్న దాకా 3 గంటలు, కొద్దిగా 3 గంటలు ఉంటుండే. ఒక గుంట ఎండకుండా పంటలు పడినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేస్తుండు? మేడిగడ్డను పడావు పెట్టాలి, గోదావరి నీళ్లు బగ్గచెర్లకు జారగొట్టాలి. ఇంతే కదా రేవంత్ రెడ్డి. మేడిగడ్డను పడావు పెడుతుండు. ఆయన గురువు గారికి గురుదక్షిణ చెల్లించడానికి బగ్గచెర్లకు గోదావరి నీళ్లను జారగొట్టుంది. మేమేమో తెలంగాణ పంట పొలాల్లో నీళ్లు బారించినాం. దుబ్బాకకు గోదావరి నీళ్లు బారినాయి, కూడలి వాగుల కాలువలలో బారినాయి. అందులోనే 24 గంటల కరెంట్ ఇచ్చారు. అదేవిధంగా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎన్నికల్లో హామీ ఇవ్వలే, అయినా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించారు. చెప్పిన మాట ప్రకారంగా 200 పెన్షన్ 1000 రూపాయలు చేశారు. 4 కిలోలు ఉన్న బియ్యాన్ని ప్రతి మనిషికి 6 కేజీలు ఇచ్చారు. అంతకుముందు 4 కిలోలు, ప్రతి రేషన్ కార్డు మీద 20 కిలోల సీలింగ్ ఉండేది. సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 16 60 కిలోలు ఇచ్చారు. రేషన్ కార్డు మీద బియ్యం యొక్క కోటా పెంచింది కేసీఆర్ గారు. పొద్దున్నాక కేసీఆర్ తిట్టుడు 20 నెలల తిట్టుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? మేమంటలేము. నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనండి నన్ను. అరే నువ్వు పని చేయవే అంటే ఊరికే కేసీఆర్ తిట్టుకుంటే కాలం గడుపుతున్నావు, జనం మనను ఊకోరు అంటుండ్రు, జనం ఊకోరు అంటుండ్రు. మీ ఎమ్మెల్యేకి అర్థమైంది కానీ నీకు అర్థమవుతలేదు. ఇప్పుడు నేను చెప్పిన 20 నెలల్లో కేసీఆర్ ఏం చేసిండో, బీఆర్ఎస్ ఏం చేసిండో చెప్పిన. నువ్వేం చేసినావు నాయన? కమిషన్లు, కేసులు, ఢిల్లీకి మూటలు మోసుడు, ఇంతే కదా. అయితే కమిషన్లు లేకపోతే ప్రతిపక్షాల మీద కమిషన్, 2 రకాల కమిషన్లు. బిల్లులు ఇవ్వాలంటే కమిషన్, అవునా కదా? హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే కమిషన్, లేదంటే ప్రతిపక్షాల మీద కమిషన్. నువ్వు బిల్లు ఇయ్యక, నువ్వు పైసలు రిలీజ్ చేయక ఊకే వార్డెన్ల మీద కేసులు పెడుతున్నావు. ఇది వరకు 2 ఏళ్ళ ఎగ్గు టెండర్ ఫైనల్ కాలే, కోడిగుడ్డు టెండర్. అలా కమిషన్లు లెక్క సెట్లు అవుతుంది కాదు. రాష్ట్రం మొత్తం కలిపి సింగిల్ టెండర్ పిలిచింది కోడిగుడ్లకి. ఎందుకంటే అలా పర్సెంటేజ్ చూసుకుందామని. ఇక అది విలువ క్యాన్సిల్ కాదు, విలువ క్యాన్సిల్ కాదు. వాళ్ళ కొత్త లేదు, టెండర్ క్యాన్సిల్ మళ్ళీ బిల్లు, టెండర్ బిల్లు క్యాన్సిల్ మళ్ళీ బిల్లు. 2 ఏళ్లలో కోడిగుడ్డు టెండర్ ఫైనల్ చేశారు కదా ఈ గవర్నమెంట్. నిన్న పాపం మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్కి పోయి ధర్నా చేసిన 9 నెలల వాళ్ళకి బిల్లు ఇయ్యక. వాళ్ళ కోడిగుడ్డు వాళ్ళు మొదలే రెక్కాడితే డొక్కాడని వాళ్ళు పేద మహిళలు. వాళ్ళు పిల్లలకు అన్నం వండి పెడితే అప్పుల పాలైపోయింది. మాటలేమో మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను, కానీ అప్పుల పాలు చేసినాం. కోటీశ్వరులు కాదు, అప్పుల పాలు చేసినాం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అన్నం వండి పెట్టిన పాపానికి 9 నెలల నుంచి నువ్వు బిల్లులు ఇయ్యక అప్పుల పాలైపోయింది వాళ్ళు. రెండోసారి గెలిస్తే 1000ని 2000 చేస్తా అంటే మొదటి నెలలోనే 2000 చేసిండు. రెండోసారి గెలిచినప్పుడు మేము 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పినాం. 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చినాం. మేము ఇచ్చిన 3 మాటలు నిలబెట్టుకున్నాం. మొదటిసారి 200 1000 అంటే 1000, రెండోసారి 2000 అంటే 2000, 57 ఏళ్లకే పెన్షన్ అంటే 57 ఏళ్ళకి. మీరేం చెప్పిండ్రు? ఇంటికి ఒక్కటి కాదు 2 ఇస్తామన్నారు. అవ్వకి ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? అవ్వలేదు, తాతలేదు. 2000 కాదు 4000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళ ఇదివరకు 4000 పెన్షన్ పత్తాలేదు. పైగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2 లక్షల పెన్షన్లు ఏరివేసింది, తీసేసింది. కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే. 2 లక్షల పెన్షన్లు ఏరివేసింది తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు. 4000కి ఇస్తామన్నారు, ఇయ్యలే. అవ్వకు తాతకు ఇస్తామన్నారు, ఇయ్యలే. మోసం. ఏం చేసిండ్రు 2 ఏళ్లలో? కేసీఆర్ గారు 2 ఏళ్లలో ఏం చేసిండో నేను చెప్పిన. కరెంటు బాధలు తెచ్చిండు, చెరువులు బాధ చేసిండు, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండు, 24 గంటల కరెంటు, బియ్యం కోటా పెంచడం, ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ పెట్టి చెరువులను పునరుద్ధరించే గొప్ప కార్యక్రమాన్ని మొదటి ఏడాదే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు
రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాల్లో నీళ్లు ఇచ్చాం. అనేక చెక్ డ్యాంలు నిర్మించాము. మొదటి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఒక్క చెరువు నిర్మించారా? ఒక్క చెక్ డ్యామ్ నిర్మించారా? ఒక్క కాలువ దవ్వారా? మా దుబ్బాక